గుర్తించని చోట ఎంత కష్టపడ్డా ఉపయోగం లేదు. ఒక కిరాణా షాపు వాడు తన షాపు కట్టేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చింది. దాని నోట్లో సరుకుల లిస్టు, డబ్బు నోట్లు ఉన్నాయి. షాపు వాడు ఆశ్చర్యపోతూనే లిస్టు చదివి సరుకులన్నీ సంచిలో ప్యాక్ చేసి దాన్ని నోటికి అందించాడు. అది అక్కడి నుండి కదిలింది. షాపు వాడికి ఇదంతా ఎంతో ముచ్చటగా అనిపించింది. షాపు కట్టేసి కుక్కని ఫాలో అయ్యాడు. కుక్క చాలా క్రమశిక్షణతో రెడ్ లైట్ దగ్గర ఆగి గ్రీన్ లైట్ వెలిగాక రోడ్డు క్రాస్ చేసి బస్ స్టాపులో నిలబడింది. వస్తున్న బస్సుల నంబర్లు అన్నీ చదివి తనకి కావలసిన బస్సు రాగానే ఎక్కింది. కిరాణా షాపు యజమాని ఇంకా ఆశ్చర్యంలో దాన్ని అనుసరిస్తూనే ఉన్నాడు. తాను దిగాల్సిన బస్ స్టాప్ దగ్గర దిగి ఇంటి మెట్ల మీద కిరాణా సామాన్లు పెట్టి కాలెత్తి కాలింగ్ బెల్ కొట్టడానికి ప్రయత్నించింది. అది ఎత్తుగా ఉండటంతో అందలేదు. కాళ్ళతో తలుపును కొట్టింది. ఆ చప్పుడు బహుశా ఇంట్లో వాళ్ళకి వినపడలేదనుకుంటా. ఎవరూ వచ్చి తలుపు తీయలేదు. కుక్క ఇంటి పక్క వైపు వెళ్ళి బెడ్రూమ్ కిటికీ పైకి ఎక్కింది. కిటికీ తలుపుల్ని తలతో గట్టిగా బాధసాగింది. లోపల ఎవరో కదిలిన అలికిడి వినిపించిన తరువాత క్రిందికి దిగి డోర్ దగ్గరికి తిరిగి వచ్చింది. షాపు వాడు ఈ చర్యలన్నీ నమ్మలేనంత సంబరంతో చూస్తున్నాడు. అప్పుడే నిద్రలోంచి లేచి బయటకు వచ్చిన ఇంటి యజమాని ఆ కుక్కని బూతులు తిడుతూ కాలితో తన్నసాగాడు. ఆ కిరాణా వాడు చప్పున పరిగెత్తుకుంటూ వెళ్ళి, "ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అసలు బుద్ధుందా? ఏమైనా తెలుస్తుందా? ఈ కుక్క అద్భుతమైన తెలివితేటలు గల కుక్క. సినిమాల్లో అయితే లక్షలు సంపాదించగలదు. అసలు ఇలాంటి తెలివైన కుక్కని ఈ ప్రపంచంలోనే చూడలేం" అన్నాడు చాలా ఉద్వేగంగా. ఆ యజమాని దానికి సమాధానం ఇస్తూ, "ఇది తెలివైందే. ఇది బయటికి వెళుతున్నప్పుడు ఇంటి తాళం చెవి తీసుకువెళ్లకుండా వెళ్ళి తిరిగొచ్చి పడుకున్న నన్ను డిస్టర్బ్ చేయటం ఈ వారంలో ఇది రెండోసారి" అన్నాడు. నీతి: నీకెన్ని తెలివితేటలున్నా నీ పై అధికారికి, మనిషికి నువ్వు నచ్చకపోతే అవి వృథా. నీలో ఎన్ని మంచి గుణాలున్నా నీ భర్త కానీ, భార్య కానీ, కుటుంబ సభ్యులు కానీ వాటిని గుర్తించకపోతే వృధా. ఇంటి వాళ్లను వదిలేయాలని కాదు, అలా గుర్తించిన వారి వద్ద ప్రత్యేక గుర్తింపుల కోసం ఆశిస్తూ కాలయాపనలు చేస్తూ నిరుత్సాహంతో నీరసపడి కూర్చుని ఉండక, నీ అవసరం ఉన్న చోట నీ తెలివితేటలు, నీ శక్తి సామర్థ్యములు చూపించి కీర్తిని గడించి జీవితంలో ఎదగడం నేర్చుకోండి. డాబు ఉన్న కొంతమంది మూర్ఖులు ఇప్పటికీ వివేకవంతులైన తెలివిగల వాళ్ళకి ఒకవేళ డబ్బు లేకపోతే ఇక్కడ కథలోని కుక్కకి హీనభావం ఇచ్చిన విలువనే సమాజం ఇస్తుంది. మిత్రులారా, ఇది నేటి ప్రస్తుత ప్రపంచంలో తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం గనుక మిగతా చుట్టూ ఉన్న వారి సేవను కూడా గుర్తించకుండా కుక్క హీనభావంతో చూసే మూర్ఖుల్లారా, గుర్తెరగండి. ఇకనైనా కొద్దిగా మారండి. మన పని మనం చేస్తూ పోదాం. ప్రగల్భాలు, కాలయాపనలు వద్దు. సర్వే జనా సుఖినో భవంతు.